పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరం కూడా ఒక తీర్మానం అనేది మనకు ఉండాలి. ఈ విధంగా నేను దేవునితో జీవిస్తాను అని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంతో మనం ముందుకు సాగిపోవటానికి మనకి దేవుడు కృప దయచేయాలి. 2వ దినవృత్తాంతం గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఇక్కడ మనం చదువుచున్నాం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజులను అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదా వారిలోకి మనసు ఏకము చేయటకై దేవుడి హస్తం వారికి తోడ్పడెను. ఇక్కడ మనం చదువుచున్నాం, యెహోవా ఆజ్ఞలను రాజులను అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయటకై దేవుని హస్తం వారికి తోడ్పడింది. కాబట్టి ప్రతి దేవుని బట్టి గుర్తించుకోవాల్సిన అంటే మనం రాజులు అవ్వచ్చు, అధిపతులు అవ్వచ్చు, గొప్పవారు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, అందరం కూడా దేవుని ఎదుట ఒక ప్రమాణం మనం చేయాలి. నీ ఆజ్ఞని అనుసరిస్తాను, నీ వాక్యాన్ని అనుసరిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తానని చెప్పేసి ఏం చేయాలంటే మనం అందరం కూడా ఒక తీర్మానం చేయాలి. మనస్సు అంటే ఏ మనస్సు అంటే మనస్సు ఏకము చేయబట్టకి దేవుని హస్తం వారికి తోడ్పడెను. కాబట్టి మన అందరం ఏక మనస్సు కలిగి ఉండి మనం ప్రార్థన చేసేటప్పుడు మన అందరి మనస్సుల్ని ఏక మనస్సుగా మార్చడానికి ఎవరు తోడుగుండాలో మనకి దేవుడు తోడుగుండాలి. దేవుడు తోడుగుండి అందరి మనసులు ఒకలాగా, అందరి హృదయాలు ఒకలాగా చేసి, అందరి ఆలోచనలు ఒకలాగా చేసి దేవుడు మనల్ని ఏం చేయాలంటే ముందుకి నడిపించాలి. అందుకనే మన అందరం కూడా ఒక తీర్మానం చేయాలి. ఈ సంవత్సరం ఈ మొదటి మాసంలో ఒక తీర్మానం మనం చేయాలి. ఏమని ప్రతి వారికి ఒక గోల్ ఉండాలి. ఏ గోలు? ఒకళ్ళేమో నేను నర్సింగ్ చదవాలని, ఒకళ్ళేమో నేను పోలీస్ అవ్వాలని, ఒకళ్ళేమో నేను డాక్టర్ అవ్వాలని, ఒకళ్ళేమో నేను కలెక్టర్ అవ్వాలని, ఒకళ్ళేమో IPS అవ్వాలని, లేకుండా ఇంకొకరేమో సాఫ్ట్వేర్ అవ్వాలని, ఇలాగా ఒక్కొక్కరు ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాని గోల్ రీచ్ అయ్యే వరకు కూడా దాని కొరకే పోరాడతారు. అలానే ఆత్మీయ జీవితం కూడా ఎన్నో ఉన్నాయి మనకి. కొంతమంది నేను దేవుని ప్రేమని సాధించుకుంటాను, దేవుని ప్రేమని నేను జీవిస్తాను, దేవుని ప్రేమలో నేను ప్రేమగా కనపడతాను ఒకడు అంటాడు. ఒకడేమంటాడు, నేను ఎప్పుడు సమాధానంగా ఉంటాను, అందరితో సమాధానకరమైన జీవితం చేస్తాను ఒకడు అంటాడు. ఒకడేమంటాడు, నేను ఎప్పుడు కృపను పొందుకుంటా, కృప కొరకు ఏదైనా చేస్తా అంటాడు. ఒకడేమంటాడు, నేను పరిశుద్ధంగా జీవిస్తా, పరిశుద్ధి కొరకు ఎంతైనా నేను చేస్తా అంటాడు. ఇంకొకడు ఏమంటాడు, దేవుని ఆశీర్వాదం కొరకు అది ఎంత దేవదూత అయినా దేవుడైనా పోరాడతాను, దాన్ని నేను గెలుస్తా అంటాడు. అంటే మనిషికి ఒక గోల్. ఎవరైనా సరే ఏమనుకుంటా అంటే నేను ఏదో ఒకటి సాధించాలి, నేను ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. ఇతరులు డాక్టర్ చదవాలంటే అందరూ హ్యాపీ అయిపోయారు. ఇప్పుడు చదవాలంటే భయపడతారు. ఎందుకని? ఆ సీట్ రాదు, అది రావటం చాలా కష్టం, వచ్చినా ఖర్చు పెట్టి కట్టాలంటే చాలా డబ్బు కావాలి. అందుకని ప్రతి ఒక్కరు ఈ రోజు ఏమవుతుందంటే ఆశపడుతున్నారు కానీ దానికి భయం అనేది వాళ్ళలో కలుగుతుంది. అందుకని మనం చదువుతున్న ఇది నన్ను కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను, వాళ్ళందరూ మీకు తెలుసుకోలే, బైబిల్లో ఉన్నదే మీకు చూపిస్తాను. అయితే వాళ్ళందరూ ఒక గోల్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు అబ్రహాం తీసుకుందాం, ఆయన విశ్వాసానికి తండ్రి. నోవాహుని తీసుకుందాం, ఆయన నెమ్మదికి తండ్రి. ఆనోకుని తీసుకుందాం, ఆయన దేవునికి ఇష్టమైన వాడు. దావీదుని తీసుకుందాం, దేవుని చిత్తానుసరైన వాడు. యోబుని తీసుకుందాం, యథార్థవంతుడు. సంసోను తీసుకుందాం, అభిషిక్తుడు. సాలొమోను తీసుకుందాం, జ్ఞాని. మోషేని తీసుకుందాం, ఇల్లంతా నమ్మకస్తుడు. ఇలాగా బైబిల్లో కూడా ఎంతో మంది దేవునికి నచ్చిన క్యారెక్టర్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్ బట్టి దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు. సంసోను ఎంత అభిషక్తుడో మనకు తెలుసు, కానీ తనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. దావీదు చాలా దేవునికి ఇష్టమైన వాడు, కానీ తనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మోషే చాలా సాత్వికుడు, కానీ తనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయినా కూడా దేవుడు దేన్ని చూశాడు? ఒక ఆవుని తీసుకుందాము, ఆవులోంచి 5 లీటర్ పాలు వస్తాయి, 5 లీటర్ యూరిన్ వస్తుంది, 5 లీటర్ పేడ వస్తుంది. ఇప్పుడు మనం దేన్ని చూడాలి చెప్పండి అందరూ?
వాళ్ళని చూడాలి. దాంట్లోంచి 3 వస్తాయి. మనిషి అన్న తర్వాత కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని చెడ్డ క్యారెక్టర్ ఉంటాయి. ఇది నేను నిజం బైబిల్లో చెప్తున్నాను, నా సొంతంగా నేనే మీకు ఇది చెప్పడం లేదు. కానీ వీళ్ళందరూ భక్తులు ఉన్నప్పటికీ వీళ్ళందరి జీవితంలో ఏదో ఒక సాంసన్ పెద్ద జ్ఞాని, చివరికి ఏమయ్యాడు, పనికిమాలినోడు అయ్యాడు. కానీ దేవుడు అతన్ని నీ ముందుగా నీ తరగతి నీ అంత జ్ఞాని లేడని చెప్పేసి ఒక మాట ఇచ్చేశాడు. ఇంకా అంతగా మించినోడు ఎవడు లేడు. ఏబుకి ఏం చెప్పాడు, నీ అంత యథార్థవంతుడు భూమి మీద లేడని చెప్పేశాడు. అట్లాగా దేవుడు మన జీవితంలో కొన్ని క్యారెక్టర్ ఉన్నప్పుడు దాన్ని నచ్చు, దేవుడికి నచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ క్యారెక్టర్ని బట్టి మనల్ని వదలకుండా ఉంటాడు. చాలా వరకు మనం 99 తప్పులు చేసినా ఒక మంచితనం మనలో ఉంటే దాని కొరకు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఒక సాతాను చూస్తే ఎప్పుడు తప్పు దొరికిద్దా అని చూస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే 100 తప్పులు చేస్తే ఒకటన్నా మంచి ఉంటుందేమో, ఆ ఒక్క మంచితనాన్ని బట్టి అతను నేను కాపాడుతాను. అబ్రహాం ఏం ప్రార్థన చేస్తాడు, ఒకవేళ 100 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా పట్టణాన్ని, 50 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడు అడిగాడు. ఎందుకని ఒకడున్న దేవుడు అక్కడ కాపాడుతాడు కదా. అలాగే ఏదన్నా ఒక క్యారెక్టర్ మనలో ఉండాలి. వింటున్నారా? గుర్తుపెట్టి అందరూ కూడా మనం చర్చికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, దేవుని దగ్గర ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తానని చెప్పి ఏం చేయాలంట, ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఒక సీఎం అవ్వాలంటే, ఒక పిఎం అవ్వాలంటే, ఒక ఎంపీ అవ్వాలంటే, ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. రాజ్యాంగ ప్రకారం ఏం చేయాలి, ఇలా జీవిస్తాను, ఇలా చేస్తాను, న్యాయంగా ఉండని ప్రమాణం చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం చదివిన రాజులు, అధిపతులు అందరూ ఏం చేస్తారంట, ఏక మనసుతో ప్రమాణం చేస్తారు. దాన్ని స్థిరపరచడానికి ఎవరు తోడ్పడ్డారంట, దేవుడు తోడ్పడి, దేవునికి హస్తం వాళ్ళకి తోడుకుంది. అలాగే మన జీవితం లైఫ్ అనేది సక్సెస్ అవ్వాలంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనలో ఏదో ఒక తీర్మానం అనేది మనలో ఉండాలా వద్దా చెప్పండి. ఏదైనా ఒక పట్టుదల మనకు ఉండాలి. నేను పలాంటి సాధించే వరకు నేను మౌనంగా ఉండను అని ఒక గోల్ మనకి ఉండాలి. మొట్టమొదటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వాక్యాల్లో మనం చూసినట్లయితే, హెబ్రీ 11:24-25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగులు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటే మేలని అతను ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే రాజు కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. ఎవరి కుమార్తె అంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. ఎవరి చేత పెంచబడ్డాడు? తన సొంత తల్లే పాలిచ్చి పెంచింది. ఎవరన్నా? తన సొంత తల్లి పాలిచ్చి మోషేని పెంచింది. ఎక్కడ? ఐగుప్తులో. కాబట్టి ఇలాగా చంపవలసిన మోషేని చంపకుండానే దేవుడు ఏం చేశాడు? కాపాడి, ఏంటి, ఏ ఇంట్లోంచి అయితే చంపమని ఆజ్ఞ వచ్చిందో ఆ ఇంట్లోని దేవుడు పెంచాడు మోషేని. ఏ ఇంట్లోంచి అయితే మోషేని చంపమని ఆజ్ఞ వచ్చిందో దేవుడు చూడండి ఆ ఇంటికే తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే దేవుడు పెంచాడు. మళ్ళా ఏ తల్లి అయితే కనిందో ఇప్పుడు ఆ తల్లి చంపలేక దాచిపెట్టింది, మళ్ళా ఆ తల్లే వచ్చి ఆ బిడ్డకి పాలిచ్చే పెంచింది. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుడు అనుకుంటే ఏదైనా ఒక మనిషిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలనుకుంటే దేవుడు ఎక్కడైతే చంపమంటారో అక్కడే బ్రతికించే దేవుడు ఆయనకి సాధ్యమే. కాబట్టి ఇక్కడ మోషేను చూసినట్లయితే కనుక ఆ యొక్క ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడే పెంచారు. కాబట్టి ఆ పెంచినప్పుడు అంత క్రమం ఎవరి క్రమం ప్రకారం పెరిగింది ఆమె? ఆయన ఎవరు క్రమం ప్రకారం పెరిగాడు? పేరుకేమో ఐగుప్తు క్రమంలో పెరుగుతున్నాడు, కానీ పెంచిందంతా ఎవరి క్రమం అంట? యూదులు, హెబ్రీలు. ఎవరంట? హెబ్రీలు. వాళ్ళ అమ్మ పెంచింది కదా, వాళ్ళ అమ్మ మంచిగా అన్ని నేర్పించింది. కాబట్టి ఇతను ఒక పక్కన రాజు కుటుంబంలో రాజరికంగా పెరుగుతున్నాడు, ఒక పక్కన ఈ యొక్క బానిసలో ఉన్న హెబ్రీల యొక్క బాధను చూసుకుంటూ పెరుగుతున్నాడు. 2 రకాలుగా మోషే పెరిగాడు. కానీ చిన్నవాడు కాబట్టి బలము లేదు కాబట్టి అతను మౌనంగా ఉన్నాడు. కానీ పెద్దవాడైన తర్వాత, ఎప్పుడంట? మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విశ్వ నింద గొప్ప భాగ్యమని అల్పకాల పాపభోగులు అనుభవించే ఈ రాజ్యంలో ఉండి అనుభవించే కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే గొప్ప భాగ్యమని దేవుడికి అతను ఎంచుకున్నాడు. కాబట్టి అతను సుఖభోగాలు పక్కన పెట్టాడు, రాజ్యాధికాన్ని పక్కన పెట్టాడు, ఐశ్వర్యాన్ని పక్కన పెట్టాడు, ఏంటి, పేరు ప్రఖ్యాతులు పక్కన పెట్టాడు. ఎవరి కొరకు వచ్చాడైనా? శ్రమల్లో ఉన్న తన ప్రజలను రక్షించాలి.
బానిసత్వంలో ఉన్న తన ప్రజలు రక్షించాలి, దాసత్వంలో తన ప్రజలు రక్షించాలని చెప్పేసి ఏం చేశాడు మోషే? వాళ్ళందరినీ ఎదిరించి బయటికి వచ్చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు దేవుడు? మిద్యాను దేశంలో ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు గొర్రెలు కాసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళా వచ్చి తన ప్రజలు రక్షించుకుని బయట తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతన్ని నడిపించాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా దేవుడికి మోషే పట్ల ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు ఆ రోజు మోషేని బ్రతికించాడు. అందరిని చంపేస్తుంటే ఎవరిని బ్రతికించాడు దేవుడు? ఒక మోషేని బ్రతికించాడు. ఆ మోషే ద్వారా ఏం చేశాడంట? అక్కడ ఐగుప్తులో తన ప్రజలకు ఒక న్యాయం చేయాలని అతను లేచి అక్కడ ఒక అద్భుతాన్ని అంటే ఒక అతను చంపేశాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడు మోషే ఐగుప్తు దేశం 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇత్రో దేశానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు? అక్కడ 40 సంవత్సరాలు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. 120 సంవత్సరాలు బతికాడు మోషే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన జీవితం ఐగుప్తులో 40 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించినప్పటికీ అంత సుఖాన్ని అనుభవించి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా అది నాకు వద్దని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే త్యాగం చేసి ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెల కాయడికి వెళ్ళాడు. ఎక్కడంట? గొర్రెల కాయడికి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఆ తర్వాత మరలా వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకుంటూ అద్భుతాలు ఆశ్చర్యకర మహత్కార్యాలు చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి మరి అగ్నిస్తంభం మేఘస్తంభం అక్కడ కనబడుతుంది, దేవదూతలు కనబడుతున్నారు, యొర్దాను నదిని పాయలు చేస్తున్నాడు, బండల నుంచి బద్దలు చేసి నీళ్ళు రప్పిస్తున్నాడు, ఆకాశం నుంచి పూరేలు రప్పిస్తున్నాడు, మన్నాన్ని కురిపిస్తున్నాడు. ఆయన కొరకు దేవుడే దిగి వచ్చి ఆ మందస్సు మీద కనబడుతున్నాడు, కొండ మీద రమ్మని మాట్లాడి పలకలు రాజిస్తాడు. ఇప్పుడు తన జీవితం చూడండి ఎంతో ఉన్నతంగా మరి అతను అల్పకాల పాపభోగాలు అతను ఎప్పుడైతే ద్వేషించాడో దేవుడు అతనికి బాగా దగ్గర అయిపోయాడు. దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఉన్నతమైన కార్యాన్ని కూడా మోషే ద్వారా చేసుకొచ్చాడు. అందుకే లోకంలో ఉండే వ్యర్థమైన వాటిని మనం ద్వేషించినప్పుడు, అసహించుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు అల్పకాలం చిన్న చిన్న వాటి వరకు మన పేరు పాడైపోద్ది, మన కుటుంబం పాడైపోద్ది, మన జీవితం పాడైపోద్ది, చిన్నదానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తే అన్నిట్లో జీవితం ఫెయిల్ అయిపోయింది. మనం దేనికి పనికి రాకుండా అలా మిగిలిపోతాం. కానీ అలా మనం మిగిలిపోకుండా మోషే ఏం చేస్తుంటే ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టేసి శ్రమపడ్డాకి నిందలు అనుభవించాకి ఆయన ముందుకి వచ్చినాడు. కాబట్టి మోషే ఎంచుకున్న మార్గం ఏ మార్గం అంట? శ్రమలు పడ్డానికి, నిందలు అనుభవించడానికి. ఈ జనాలు మనం అలా చేస్తామా? మంచి జీవితం ఎందుకు వదులుకుంటాం? సుఖమైన జీవితం ఎందుకు వదులుకుంటాం? సంతోషకరమైన జీవితం ఎందుకు వదులుకుంటాం? ఆశీర్వాదకరమైన జీవితం ఎందుకు వదులుకుంటాం? మాకెందుకు ఆ శ్రమలు, మాకెందుకు ఆ నిందలు అని చెప్పి మనం తప్పించుకుంటాం. కానీ మోషే నాకు అయ్యే కావాలన్నాడు. ఏమన్నాడంట మోషే? అతని పెద్దవాడైనప్పుడు, మంచి చెడు తెలుసుకున్నప్పుడు, తన ప్రజలకు జరిగే అన్యాయం మోసం తెలుసుకున్నప్పుడు వీళ్ళతో కలిసి శ్రమ అనిపిస్తేనే మంచిది, ఇలా దేవుని ప్రశ్న అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఐగుప్తుని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ సత్యాన్ని చదువుతున్నాం. మోషేకున్న ఒక గోలు ఏంటంటే శ్రమలు అనుభవించాలి, ఎలాగైనా సరే నా ప్రజలు స్వతంత్రులుగా మార్చబడాలి, నా స్వదేశానికి నేను వెళ్ళిపోవాలి, ఈ బానిస దేశంలోంచి విడుదల పొందాలి, ఇక్కడి నుంచి ఎలాగైనా సరే మేము వెళ్ళి మా దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం భూమిలో మేము ఉండాలి చెప్పేసి అతను ఏం చేస్తాడంటే మోషే ఏం చేస్తాడంట తీర్మానము చేసుకున్నాడు. అందుకని మనం కూడా ఈ చివరి దినాల్లో ఈ లోక సంబంధమైన అధికారము, వైభోగములో, సుఖభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాకి మనం ఇష్టపడాలి. దేవునితో శ్రమ అనుభవించినప్పుడు మనము నరకానికి వెళ్ళము, ఈ లోకంలో మనుషులందరితో మనం నశించిపోము, నిశ్చయంగా పరలోకానికి వెళ్తాము, దేవునితో మనం ఉంటాం. ఈ కాలము కొంతకాలము లోకములో శరీరంలో ఉన్నంతకాలం మనం శ్రమ అనుభవిస్తాం. కానీ ఆ తర్వాత ఆత్మలో వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో ఏం చేస్తాడంట ఎంతో మహిమకరంగా మనము మార్చబడతాం. చూడండి, ఎంతో మంది భక్తులు చనిపోయారు. కానీ మనం చూసినట్లయితే మోషే మరలా ఏం చేశాడంట యేసు ప్రభు కొరకు భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం అంట? పరలోకానికి వెళ్ళిన మోషే మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట? యేసు ప్రభు కొరకు భూమి మీదకి వచ్చి యేసు ప్రభు తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన్ని బలపరిచిల్లారు. ఎవరాలో? మోషే, ఏలియా కదా. మళ్ళా వాళ్ళు రావటానికి కూడా అవకాశం వచ్చింది. చూడండి ఎంత భాగ్యమో. కాబట్టి ఆ దినాన్ని మోషే చేసిన త్యాగానికి దేవుడు అతన్ని ఉన్నతంగా వాడుకున్నాడు. ఎవరిని బలపరచడానికి? దేవాది దేవుని బలపరచడానికే మోషే వచ్చాడు. దేవాది దేవుని బలపరచడానికి మోషే వచ్చాడంటే అప్పుడు మోషే ఎంత ఉన్నతమైన వాడు, ఎంత ఉన్నతమైన సేవ, ఎంత ఉన్నతమైన ఘనత ఇచ్చాడు దేవుడు. కాబట్టి మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడే.
అయినప్పుడు కూడా ఆయన కంటే నమ్మకస్తులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తును బలపరచక ఎవరు వచ్చారంట? మోషే అక్కడికి వచ్చినాడు. అందుకనే మనము ఈ లోకంలో తుచ్చమైన అభిలాషలో, చిన్న చిన్న అల్పకాల పాపభోగములో ఇవన్నీ మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్ప మహిమనిస్తాడు. ఈ దినాన్న ఈ లోకంలో మన ఎన్నిక లేని వారుగా, తృణీకరించబడిన వారుగా, నీచమైన వారుగా మనం కనపడవచ్చు. అయితే ఒక దినాన్న దేవుని సింహాసనంలో, ఆయన కుడి పార్శ్వంలో, ఆయన మహిమలో, ఆయన నిత్య జీవములో దేవునితో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మోషే ఎన్నుకున్న మార్గము కరెక్టా కాదా చెప్పండి? కరెక్టా కాదా? ఐగుప్తులో రాజకుమార్తె యొక్క కుమారుడు ఉన్నాడు కదా, అన్నీ ఆయనకున్నాయి. సర్వస్వం ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల నాగరికతలో గొప్పది. మరి ఐగుప్తు దేశంలో సర్వ సమృద్ధి పంటలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా మోషే ఏం చేశాడు? నాకు అది కాదు కరెక్టు, దేవునితో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి, దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలని చెప్పేసి మోషే ఏం చేశాడంటే దేవుణ్ణి అతను ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. మోషే దేవుడికి ఎవరంట? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎవరంట? మోషేలో కూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఏ క్యారెక్టర్ అంటే అది? నమ్మకమైన క్యారెక్టరు. కాబట్టి దేవుడికి ఇష్టమైనది మోషేలో ఉంది కాబట్టి దేవుడు మోషేని వదిలేసినా గట్టి పట్టుకున్నాడా? ఒక అద్భుతం చూడండి. అందరు సమాధులు ఉన్నాయి, అందరూ చచ్చిపోయిన ప్లేసులు ఉన్నాయి, కానీ మోషే సమాధి లేదు ఎక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ మోషేని విగ్రహంగా చేసి దేవుడిగా ఆరాధిస్తారని చెప్పేసి దేవుడు ఏం చేస్తుంటే మోషే శవం కనపడకుండా దేవదూతలే తీసిపోయారంట. బైబిల్ రాసి ఇజ్రాపత్రిలో మోషే శవం దగ్గర గాబ్రియల్ దూత ఏంటి ఎవరంట? మికాయేలు దూత, ఆ తర్వాత దేవదూతలు కలిసి యుద్ధం చేస్తుంది. ఆ శవాన్ని తీసుకెళ్ళాడు. దేవుడే మోషే శవాన్ని కనపడకుండా దాచేశాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉంటే ఏం చేస్తే అందరూ ఈయన మా నాయకుడు మమ్మల్ని నడిపించి చెప్పి ఏం చేస్తారు? అందరూ విగ్రహాన్ని కట్టేసి గుడి కట్టేసి ఇంకా అక్కడే వాళ్ళు ఆరాధన చేస్తారు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మోషే శరీరాన్ని కనపడకుండా చేసేసాడు. కాబట్టి మోషేలో ఏముంది చెప్పండి? మోషేలో ఏముందంట? ఆ యొక్క నమ్మకత్వము ఏముందంట? మన జీవితంలో ఏదైనా సరే ఒకటి ఉండాలి. దాని ద్వారా మనం ఏం చేయాలంటే ముందుకు సాగిపోవాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, పరలోక రాజ్యానికి వెళ్ళి పరలోక రాజ్యంలో దేవునితో మనము ఉండాలని మనం కోరుతున్నాం. రెండో వ్యక్తిని కూడా మనం చూద్దాం. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే కనుక ఏబు గారు. ఎవరంట? ఏబు గారు ఉన్న క్యారెక్టర్ ఏంటంట? చదవండి ఆ మాట. ఏబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఏబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇక్కడ మనం చదువుతున్నాం. ఏబు గారు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, దేవుడు నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను. ఏమన్నాంట? దేవుడు నన్ను చంపినా సరే పర్వాలేదు, దేవుని కొరకే ఏం చేస్తాడు? ఆయన ఎదురు చూస్తాను, దేవుని కొరకే నిలబడతాను, దేవుని కొరకే నేను సిద్ధముగా ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఏబు గారు చెప్తున్నట్లుగా మనం చదువుతున్నాం. అందుకని ఇక్కడ ఆయన సన్నిధి నా ప్రవక్త న్యాయం అని రుజువుపరుతును. చూడండి, ఇక్కడ దేవుని కొరకు ఏబు గారు చూసినట్లయితే దేవుడు నన్ను చంపేస్తే కూడా పర్లా, నేను దేవుని కొరకే జీవిస్తా అంటున్నాడు. ఏమన్నాడు? ఎవరి కొరకంట? దేవుని కొరకే జీవిస్తా. మోషే కూడా దేవుని కొరకే జీవిస్తా అని చెప్పేసి అతను ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏబు గారిని చూస్తే ఆయన కూడా అంటున్నాడు, నన్ను చంపినా సరే నేను దేవుని కొరకే కనిపెడతా, ఎదురు చూస్తాను, ఆయన సన్నిధి నా ప్రవక్తన న్యాయము. ఏమంట? దేవుని సన్నిధిలో నా ప్రవక్తన అంతా కూడా న్యాయముగా ఉందని నేను రుజువు చేస్తాను అంటున్నాడు. అంటే నేను ప్రూఫ్ చేస్తాను అంటున్నాడు. కానీ అతను మంచి యథార్థపరుడు, భూమి మీద అతను వంటి వాడు ఎవరు కూడా లేరు. ఇంకో దగ్గర చదివితే ఏబు గ్రంథము 6వ అధ్యాయంలో 9వ వాక్యం చూడండి. ఏబు గ్రంథం 6:9. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. దేవుడు ఏది చేసినా నాకు ఇష్టమే. ఆయన నన్ను ఇష్టానుసారం నన్ను నలిపిన, ఎలాగంట? ఒక పురుగును నలిపినట్టుగా నన్ను నలిపినా సరే నాకు ఇష్టమే. ఆయన చేయి జాడించి నన్ను నిర్మూలం చేసినా సరే నాకు ఇష్టమే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కొరకు ఒక తీర్మానం చేయాలి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవునితోనే జీవిస్తాను. ఈ లోకాన్ని వదిలిపెట్టే దినం రాబోతుంది, పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండబోయే దినం ఉంది. కాబట్టి అంతకు మించి గొప్పది ఇంకొకటి నాకు లేదు అని చెప్పేసి ఏం చేయాలంట? చావైనా బ్రతికైనా ఎవరి కొరకు జీవించాలి మనము? చెప్పండి అందరూ, ఎవరి కొరకంట?
దేవుని కొరకు. కాబట్టి మనకంటూ ఒక పట్టుదల ఉండాలి, మనకంటూ ఒక తీర్మానం ఉండాలి. ఈ సంవత్సరము నేను దేవుని కొరకు జీవిస్తాను, మోషే వలె నమ్మకంగా దేవునితో ఉంటానని చెప్పేసి ఒక తీర్మానించాలి. రెండోది యోబు వలె యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, నీతిమంతుడిగా ఉంటానని చెప్పేసి ఒక తీర్మానం మనము చేయాలి. ఇదే యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. చచ్చే వరకు కూడా యథార్థను ఎంత మాత్రం విడవను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం ఎక్కడ నన్ను నిందించదు. తప్పు చేశావు, తప్పు చేస్తానని నిందించదు. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటున్నాడు యోబు. కాబట్టి ఈ దినాల్లో దేవుని దగ్గర మనం కూడా ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఉంటాకి ప్రయాసపడాలి. మనిషిలో బలహీనతలు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, చెడుతనం ఉంటుంది. ఇవన్నీ మనలో వచ్చినప్పుడు దాన్ని వెంటనే కరెక్షన్ చేసి ఆ చెడుతనం మనం తీసివేసుకొని మళ్ళా మనం స్టడీగా ఉండాలి. దేవుని దగ్గర నేను పర్ఫెక్ట్గా ఉన్నా అని చెప్పి యోబు గారు ధైర్యంగా చెప్తున్నాడు. నా నీతిని విడవక దాన్ని గట్టిగా పట్టుకుంటాను, మరణం వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడవను. నా ప్రవక్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను ఏమాత్రం ఏం చేయదంట, నిందించదు. అందుకనే యోబు గారికి ఉన్న తీర్మానం బట్టి దేవుడు చెప్పాడు, భూమి మీద యోబు వంటి వాడు లేడు అని చెప్పాడు. అలాంటి వారంట యోబు వంటి వారు లేరు. మనం కూడా ఒక రికార్డు మనకు ఉండాలి, మనకంటూ ఒక పేరు ఉండాలి, అంటే మనకంటూ ఒక చరిత్ర ఉండాలి, మనకంటూ ఒక చరిత్రలో మిగిలిపోవాలి. మనం కూడా ఒక అద్భుతంగా మనం కనబడాలి. చూడండి, ఎంతోమంది నాయకుల్ని విగ్రహాలు పెడుతున్నారు రోడ్ల మీద. ఎందుకని? ఈయనకు ఒక చరిత్ర ఉంది, ఈయన ఒక మంచి చేశాడు, మంచిగా జీవించాడు, ప్రజల కొరకు మంచి చేస్తారని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళ పేర్లు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, విగ్రహాలు కడతారు. రోడ్లో నెల్లూరులో పోతే నెల్లూరులో ఎన్నో ఏరియాల్లో పొట్టి శ్రీరాములు అని, ప్రకాశం గారు అని, ఇంకా అన్నమయ్య అని, ఇంకా వైఎస్ఆర్ అని, ఎన్టీఆర్ అని, ఇట్లా ఎంతోమంది నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక చరిత్ర ఉంది, విగ్రహాలు చేసి పెట్టారు, వాళ్ళ పేర్లు పెట్టారు, వాళ్ళ పేర్లు పార్కులు పెట్టారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది. అలాగే మనం కూడా చరిత్రలో ఉండాలా వద్దా? మనం కూడా చెప్పండి, మనకంటూ ఒక రికార్డు ఉండాలా లేదా? మనకంటూ ఒక టాలెంట్ ఉండాలా లేదా? బైబిల్ ఉంది కదా, మనకి చెప్తుంది కదా, దాన్ని అనుసరించి, దాన్ని చదివి, దాన్ని విని, నేర్చుకొని, దాని ప్రకారం జీవించి మనం కూడా చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్ర ఏం చేయాలి, మనం కూడా నిలిచిపోవాలి. అంటే నేను చదువుతున్న యోబు గారు చెప్తున్నారు, నేను నీతిని వదిలిపెట్టను, ఆ తర్వాత యథార్థం వదిలిపెట్టను, చచ్చినా పర్వాలేదు, న్యాయాన్ని వదిలిపెట్టను. నా జీవితం దేవుని యొద్ద ఎలా ఉందంట, పర్ఫెక్ట్గా ఉంది. నా హృదయం ఏమాత్రం నిందించడానికి వీల్లేనే లేదు. దేవునితో నేను ప్రూఫ్ చేసుకుంటా అంటున్నాడు. అందుకే ఈ దినాల్లో మనం కూడా ఒక గోల్ ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో మనం మంచి జీవితాన్ని చేసి, మనకి మరణం వచ్చినా సరే, లేకుంటే ప్రభు యొక్క రాకలు వచ్చా సరే, నిశ్చయంగా నేను పరలోకానికి వెళ్తా అని చెప్పేసి ఒక నమ్మకం అనేది మనకి ఉండాలి. అలాగే లేకపోతే కనుక మనం ముందుకు సాగిపోవడం కుదిరిద్దా? కుదరదు. మూడో వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే కనుక దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. 3:17 దానియేలు గ్రంథం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ మనం చదువుచున్నాము, మొట్టమొదటి ఎవరిని చూసాం, మనము మోషేని చూసాము. చావడకైనా సిద్ధపడ్డాడు కానీ భయపడ్డాడు మోషే? చావడకనే సిద్ధపడ్డాడు కానీ ఎక్కడ మోషే భయపడలా. యోబు గారు కూడా చావడకనే సిద్ధపడ్డాడు కానీ ఎక్కడన్నా భయపడ్డా? భయపడలా. దేవుడు వాళ్ళని యోబుని ఏం చేశాడు, సాతాను నుంచి తప్పించాడు. మోషేని ఏం చేశాడు, ఫరో యొక్క అధికారం నుంచి ఏం చేస్తాడు, మోషేని తప్పించి బయట తీసుకొచ్చాడు. ఇక్కడ మనం ఎవరిని చదువుతున్నామో, బబులోను దేశంలో నెబుకద్నెజరు ఎదుట షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు కూడా చూసినట్లయితే ఒక విగ్రహం ప్రతిమను తయారు చేసి ప్రతిరోజు అందరూ దీనికి నమస్కారం చేయాలంటే వాళ్ళు చెప్తారు, మేము నమస్కారం చెయ్యము. రాజుగారికి ఎదురు చెప్పడా కుదిరిద్దా? ప్రపంచం అంతా రాజు ఆయన. ఎవరంట? ప్రపంచం మొత్తానికి ఏకైక రాజు ఎవరో? నెబుకద్నెజరు రాజు. వాళ్ళే ఎవరంట? ఇప్పుడు ఉన్న పారసికులు. వాళ్ళు ఎవరంట? ఇప్పుడున్న వాళ్ళు ఎవరాలు? ఇరాక్. ఎవరంట? బబులోను దేశం ఎవరంట వాళ్ళు? ఇరాక్. అది
ఆ ఇరాక్ దేశంలో ఆ ఫస్ట్ బానిసగా ఉన్నారు 70 సంవత్సరాలు. ఆ బానిసకున్న ఆ దేశంలో ఒక విగ్రహాన్ని తయారు చేసి దీన్ని తప్పక నమస్కారం చేయాలని ప్రపంచం మొత్తానికి ఆయన రాజుగా ఉంటే వాళ్ళు చెప్పారు, ఆ రాజుకి భయపడలా. అక్కడికి వెళ్ళింది ఎవరో బానిసత్వం, స్వదేశస్తులు కూడా కాదు, బానిసలుగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మేము బానిసలుగా ఈ దేశానికి వచ్చినప్పటికీ మా దేవుడికి తప్ప మేము ఎవరికి నమస్కారము చేయము. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో మమ్మల్ని తప్పించి రక్షించక సమర్థుడు, మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించి ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే రాజా నీ దేవతకు మాత్రం మేము పూజింపము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయము. మా దేవుడు రక్షించక సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము దాన్ని నమస్కారము చేయము. వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏమని తీర్మానం చేశారు? రాజుగారికి మేము భయపడము, రాజుగారు పెట్టిన విగ్రహానికి భయపడము. ఇప్పుడు ఒకటేమో విగ్రహం పెట్టాడు దేవత, ఒకటేమో ఆయన బొమ్మ పెట్టుకున్నాడు. ఎవరిది? నెబ్కద్నెజర్ రాజు. అది ఇప్పుడు ఆస్కర్ అవార్డు ఇస్తారు. ఇప్పుడు ఆస్కర్ అవార్డు ఇస్తారు కదా, అది ఎవరిది? అది నెబ్కద్నెజర్ రాజు బొమ్మే. నంది అవార్డు ఇస్తారు. ఎవరిది? అది మోషే కాలంలో చేసిన ఆ దూడని, ఆ దూడే అది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయి, బైబిల్ నుంచి వచ్చినాయి అన్నీ కూడా, అవార్డులు అన్నీ కూడా. విన్నారా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఆస్కర్ అవార్డు ఇచ్చి ఆ నెబ్కద్నెజర్ రాజు యొక్క బొమ్మ అయితే దానికి నమస్కారం చేయనన్నాడు. ఆయన నిలబెట్టిన ఒక దేవతకి నమస్కారము చేయమన్నారు. రక్షించక మా దేవుడు సమర్థుడు, ఆయన రక్షించకపోయినా పర్వాలా మేము ఆయన కొరకే జీవిస్తాము, సావుకు మేము భయపడట్లా అన్నారు వాళ్ళు. ఏమనంట? చావుకు నేను భయపడట్లా. ఈ దినాల్లో ఇంట్లో చిన్న చట్టం పెడితే ఇంట్లో ఏం చేస్తారు? ప్రార్థన చేయడం మానేస్తారు. ఇంట్లో భార్య భర్తలో ఒకవేళ రక్షణ లేకపోతే బైబిల్ చదవడం మానేస్తారు, చర్చి రావటం మానేస్తారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నారు, చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం దానికే నమస్కారం. అక్కడ నమస్కారం చేయకపోతే ఏం చేయాలి? వాళ్ళని అగ్నిగుండంలో వేసేయాలి. అగ్నిగుండంలో వేస్తే ఏమైంది? బూడిదైపోతారు. ఏమైపోతారంట? బూడిదైపోతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? మా దేవుడు శక్తివంతుడు రక్షించక. అప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో వేసేసారు. అప్పుడు ఎవరంట? ముగ్గురు నేసి ఎంతమంది వచ్చారు? అగ్నిగుండంలో ముగ్గురు నేసి ఎంతమంది అయ్యారంట? ఎవరు? 4 అయినా దేవదూత. ఎవరంట? దేవదూత వెళ్ళి వాళ్ళని ఏం చేస్తారంట? దేవుని కుమారుని పోలి ఉందంట దేవదూత. వాళ్ళతో కూడా కలిసి ఏం చేస్తారు? అగ్నిలో ఏసీలో తిరుగుతారు. ఎక్కడంట? ఏసీలో తిరిగినట్టుగా చల్లగా ఏం చేస్తుంట వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. వాళ్ళు సావట్లేదు, కాలిపోవట్లేదు, బూడిదైపోవట్లా. రాజు చూశాడు. ఇక వాళ్ళని బయట తీసుకొని రండిరా బాబు, వాళ్ళు చచ్చినట్లేరు అని చెప్పాడు. అప్పుడు బయట తీసుకొని చూస్తే బట్టలు కాలిపోలేదు, ఎంట్రికలు కాలిపోలేదు, పొగ వాసన కూడా రాలేదు వాళ్ళ దగ్గర. ఎవరు ఓడిపోయారండి? అగ్నిగుండం ఓడిపోయిందా? వీళ్ళు ఓడిపోయారా? చెప్పండి. అగ్నిగుండమే ఓడిపోయింది. ఆఖరికి వీళ్ళు బయటకు వచ్చారు. చూసి అమ్మో వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, అన్ని రాజ్యాల్లో ప్రపంచం అంతా చాటించండి, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి అప్పుడు ఏం చేశారు? 127 సంస్థానాలు. ఎందుకంటే కనీసం అంటే 127 దేశాలు అనుకుందాం. అప్పట్లో 127 దేశాలు అనుకుందాం. 127 దేశాలు ఆజ్ఞలు పంపిస్తారు. వీళ్ళ దేవుడే దేవుడు, వేరొక దేవుడు లేడు, ఈ దేవుడిని ఆరాధించాలి, వేరొక దేవుడిని ఆరాధన చేయకూడదు. ఆయన దేవదూతను పంపించి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు సేవించిన దేవుడు వాళ్ళని తప్పించి రక్షించడు. కాబట్టి వీళ్ళ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు. చదవండమ్మా 29వ వాక్యం. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో కాని ఏ భాష మాట్లాడు వారిలో కాని షడ్రకు మేషకు అబేద్నగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. దూషణ కూడా చేయకూడదు. ఆ దేవుడి జోలికే పోకూడదు. ఎవరిని బట్టి అంత క్రేజ్ వచ్చింది దేవుడికి? షద్రకు మేషకు. కాబట్టి మనల్ని బట్టి దేవునికి అవమానం రావాలా, ఘనత రావాలా? చెప్పండి. మనం అన్యుల మధ్యలో ఉండొచ్చు, రక్షణ లేని వారి ఇంట్లో మీరు ఉండొచ్చు. అయితే అక్కడ ఏం చేయాలంట? మనల్ని బట్టి దేవునికి ఎవరు అంట? ఘనత రావాలి. ఎవరు ఓడిపోవాలి? అక్కడ సాతాను ఓడిపోవాలి. ఎవరు ఓడిపోవాలంట? సాతాను ఓడిపోవాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే అక్కడ గెలవాలి. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇక్కడ రాజు గెలిచాడా? వీళ్ళు గెలిచారా? చెప్పండి గట్టిగా. రాజుగారు ఆజ్ఞ గెలిచిందా, లేకుంటే షద్రకు మేషకు అబేద్నగో దేవుడు గెలిచాడా? అందుకని మన అందరం కూడా జీవితంలో చావైనా బ్రతుకైనా
నష్టమైన లాభమైన నేను ఇలాగే జీవిస్తాను, నేను ఇంతే అని చెప్పేసి ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక తీర్మానం మనము చేయాలి. నేను విశ్వాసం ఉంటా, సత్య వరకు విశ్వాసంగానే ఉంటాను, లేకుంటే నేను నీతిగా ఉంటాను, సత్య వరకు నేను నీతిగానే ఉంటాను, లేకుంటే నేను పరిశుద్ధంగా ఉంటా, సత్య వరకు పరిశుద్ధంగా ఉంటా, చచ్చిపోయినా పర్లా దేవుని కొరకు చచ్చిపోతాను. ఈ మధ్యకాలంలో ఎంతోమంది క్రైస్తవులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? సత్యం కొరకు, యేసయ్య కొరకు మేము చావని చేస్తాం, కానీ ఏంటి వేరే ఒక దేవుని ఆరాధన మేము చేయమంటున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న శద్రకు మేషకు అబేద్నెగో వలన దేవునికి మహిమ వచ్చిందా, అవమానం వచ్చిందా? ఏమని చెప్పాడు రాజు అక్కడ? ఇంకా ఎవరు కూడా వీళ్ళు దేవుని దూషించట్లయితే వాడిని తుత్తి నిలిచేయాలి, వాడి ఇల్లు కూడా పెంట కుప్పలాగా మార్చేయాలని చెప్పేసాడు. కానీ ఇక్కడ ఏమైందంట, వీళ్ళ యొక్క పట్టుదల వలన, వీళ్ళ గెలవటం వలన రాజు మారిపోయాడు, రాజ్యాలన్నీ మారిపోయినాయి. అన్ని రాజ్యాల్లో ఏకైక దేవుడు ఎవరంట? యెహోవా దేవుడే ఒక దేవుడిగా మర్చిపడ్డారు. అందుకని మనము ఒక బలమైన తీర్మానం వల్ల ఉండాలి ఈ సంవత్సరము. ఆ తర్వాత 4వ వ్యక్తిని మనం చూద్దాము. ఎవరైనా దానియేలు. ఎవరంటే ఆయన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండమ్మా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దానియేలుని టార్గెట్ చేశారు. ఎవరంట? దానియేలు రాజుగారి దగ్గర ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు, అధిపతిలో ఒక అతనుగా. అయితే ఈ దానియేలుని ఎలాగైనా సరే తప్పించాలి, ఇలా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు మంచి పోస్టింగ్ కొట్టేశాడు కాబట్టి ఇతను తప్పించాలి, మనము సిటిజన్ ఉన్న వాళ్ళమి, మనం లోకల్, వాడు నాన్ లోకల్ అని చెప్పేసి ఏం చేశారు, ఇతను తప్పించాలంటే ఏదో తప్పు పట్టాలని చూశారు. అతని దగ్గర ఒక్క తప్పు కూడా దొరకట్లేదు. ఎంత వెతికినా కూడా ఏం దొరకట్లేంట, ఒక్క తప్పు కూడా దొరకలే. అప్పుడు ఏం చేస్తారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు దానియేలు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తానని చెప్పకుండా ఏం చెప్పారంటే, మీరు ఒక శాసనం పెట్టండి, 30 రోజులు. ఎన్ని రోజులంట? 30 రోజులు ఏ మనిషి కూడా ఏం చేయడంట, ఎక్కడ ప్రార్థన చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేయమని చెప్పారు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఉండాలని చెప్పి చట్టం పెడితే దానియేలు ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేయొచ్చు, దానియేలు పట్టుకొని సింహాల బోన్లో వేయొచ్చు అని చెప్పేసి వీళ్ళొక టార్గెట్ చేసుకున్నారు. అందుకు టార్గెట్ చేసుకొని 6వ అధ్యాయం 7వ వాక్యంలో మధ్యలో మనం చదివితే, మరి ఏ దేవుని యొద్దనైనో మానవుల యొద్దనైనో ఎవడనో ఏ మనవి చేయకూడదో, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గృహంలో పడద్రోయబడను అని చెప్పేసి 30 రోజులు పెట్టారు. ఎన్ని రోజులంట? 30 రోజులు ఒక శాస్త్రాన్ని తయారు చేసి పెడితే దానియేలు గారు ఏం చేశాడు, భయపడి దేవుని ప్రార్థన చేయడం మానేశాడా, ధైర్యంగా దేవుని ప్రార్థన చేశాడా? రాజుగారు ఆజ్ఞకి భయపడ్డా? మరి రాజుగారు ఆజ్ఞకి భయపడకపోతే ఏం చేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. అయినా కూడా ఆయన ఏం చేశాడు, నన్ను చంపేస్తారు, సింహాలను తినేస్తాయి అని చెప్పేసి ఆయన ఎక్కడన్నా భయపడ్డా? భయపడ్డా. సరే ఓకే, మీరు సింహాల బోన్లు వేసుకుని ఎక్కడన్నా వేసుకోండి, నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి వీళ్ళు వేరే దేశానికి వెళ్ళి దేవుడు ఉన్నాడని ప్రూఫ్ చేయడం కోసం ఆయన ఏం చేసి యథాప్రకారం ఇంటికి వెళ్ళి తలుపులు తీసి యెరూషలేము తట్టు చూసి ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి తొంగి చేశారు, ప్రార్థన చేస్తాడు రా, దొరికిపోయాడు రా అని చెప్పేసి ఏం చేస్తారు, అందరూ కూడా పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు, మనుషుల దగ్గర ప్రార్థించడం చెప్పాము, కానీ దానియేలు ఏం చేస్తాడంటే ప్రార్థన చేశాడు కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయాలంట, శిక్ష వెయ్యండి సింహాల బోన్లో. అంటే మరి రాజుగారు మాట ఇచ్చాడు, మాట తప్పకూడదు కదా. దానియేలు అంటే ఇష్టమే, కానీ రాజుగారు మాట అంటే మాటే. తీసుకెళ్ళి వేశారు. వేస్తే ఏమైందంట, దేవదూత వెళ్ళి సింహాల నోళ్ళన్నీ మూపించి నైట్ అంతా సింహాలు సైలెంట్గా ఉన్నాయి. ఉదయాన్ని రాజుపోయి దానియేలు ఇంకా నువ్వు బ్రతుకున్నావా అని అడిగితే నేను బ్రతికే ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు గెలిచారు, రాజు గెలిచాడా, సింహాలు గెలిచినాయా, దానియేలు గెలిచాడా? అంటే ఇది మరణకరమైందా, సాధారణ విషయమా? ప్రాణంతో చెలగాటం ఏందంట, ప్రాణం పోద్ది ఇప్పుడు. అలాంటి దానికి కూడా దానియేలు ఏం చేయదంట, భయపడలే. అందుకని దానియేలులో ఉన్న తీర్మానం ఏంటంటే, చావైనా బ్రతికిన ప్రార్థన మాత్రం మానను. ఏమంట, భర్త ప్రార్థన చేయొద్దన్నా, లేకుంటే పిల్లల ప్రార్థన చేయొద్దన్నా, తల్లిదండ్రులు ప్రార్థన చేయొద్దన్నా, అన్నదమ్ములు ప్రార్థన చేయొద్దన్నా, ఇరుగు పొరుగు వారు ప్రార్థన చేయొద్దన్నా, నేను మాత్రం ప్రార్థన చేయటం ఏం చేయను? గట్టి చెప్పండి అందరూ.
మానము. కాబట్టి మనం ఏం చేయాలంట, బాత్రూంలో అయినా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, బెడ్రూమ్లో అయినా ప్రార్థన చేసుకోవచ్చు, నడుస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, పని చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, ఏంటి స్నానం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన ఏ విధంగా మనం ఏం చేయొచ్చు. ఈవెన ఎక్కడ ప్రార్థన చేశాడు, చేప కడుపులో ప్రార్థన చేశాడు. పేతురు ఎక్కడ ప్రార్థన చేశాడు, సముద్రంలో మునిగిపోతూ ప్రార్థన చేశాడు. ఎక్కడంట, ప్రభువా నన్ను రక్షించని ఎక్కడ ప్రార్థన చేశాడు, సముద్రం. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేశాడు, సిలువలో ప్రార్థన చేశాడు, 3 మేకల మధ్యలో వెళ్ళాడుతూ. అదంతా అంత ఈజీయా, ఆ సమయాన్ని ప్రార్థన చేయడం ఈజీయా కాదు. కాబట్టి ప్రార్థన చేయాలనుకుంటే ఎక్కడైనా మనం చేయొచ్చు. దానికి ఒక టైమింగ్ ఏం అవసరంలా, ఒక రూమ్ ఏమో అవసరంలా, ఒక స్థలం ఏమో అవసరంలా. నువ్వు మనసుతో ప్రార్థన చేయొచ్చు, ఆత్మతో ప్రార్థన చేయొచ్చు, నోటితో కూడా చెప్పండి ప్రార్థన చేయొచ్చు. మనసుతో చేయొచ్చు, ఆత్మతో చేయొచ్చు, నోటితో ఏం చేయొచ్చు, హృదయంతో కూడా ప్రార్థన చేయొచ్చు. అన్న ఎలా ప్రార్థన చేస్తుంది, హృదయంలో ప్రార్థన చేసింది. ఎక్కడ ప్రార్థన చేసింది అన్న, హృదయంలో ప్రార్థన చేసింది. మౌనంగా ఉంది, పెదాలు మాత్రం కదులుతాయి కానీ శబ్దం మాత్రము రావటం. అలాగనే మనం కూడా ప్రార్థన చేసే విషయంలో ఎవరికి భయపడకూడదు. ప్రార్థన మానుతారా, ఎవరైనా ఒక చట్టం పెట్టినప్పుడు ప్రార్థన మానేస్తారా, మానకూడదు. చావనే సరే సావండి, కానీ ప్రార్థన మాత్రం ఏం చేయొద్దు, మానొద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వస్తాడా రాడా, నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఇవ్వడా, తప్పక రక్షించి తప్పిస్తాడు లేదా, తప్పిస్తాడు. కాబట్టి దానియేలు భయపడ్డా, చెప్పండి దానియేలు భయపడ్డా, భయపడ్డా. అందుకని దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎక్కడా కూడా మనం ఓడిపోకూడదు. ఎప్పుడు కూడా మనం గెలిచి అనుభవం ఉండాలి. ఏ అనుభవం అంట, కొంతమంది ఏమంటారు, నేను గెలవటమే నాకు ఇష్టము, నేను దాన్ని తీసుకోవటమే నాకు ఇష్టము అంటారు. కాబట్టి మనం మన జీవితంలో ఎక్కడ ఓడిపోవడానికి ఇష్టపడతామా, చెప్పండి, ఓడిపోవడానికి ఇష్టపడతామా, ఎక్కడ ఎవరు ఇష్టపడరు. అందుకని మనం మనకి జీవితంలో మొట్టమొదటి ఎవరిని చూస్తాం, మనం మోషేని చూస్తాం. గెలిచాడా ఓడిపోయాడా. రెండో వ్యక్తిని ఎవరిని చూస్తాం, యోబుని చూస్తాం. యోబు గెలిచాడా ఓడిపోయాడా. మూడో వ్యక్తిని ఎవరిని చూస్తాం, శద్రకు మేషకు అబేద్నెగో చూస్తాం. వాళ్ళు ఓడిపోయారా గెలిచారా, గెలిచారు. నాలుగో వ్యక్తిని ఎవరిని చూస్తాం, దానియేలు ఓడిపోయాడా గెలిచాడా. కాబట్టి మనం కూడా గెలవాలనే ఒక ఎమోషన్ ఉందా లేదా, అప్పుడు చెప్పండి. కొంచెం ఎమోషన్ వచ్చిందా మీ అందరికీ, కొంచెం చీమకుట్టినట్టుగా ఉందా లేదా, కొంచెం ఎమోషన్ స్టార్ట్ అయిందా లేదా, చెప్పండి. ఉండాలి మనకు కూడా. ఏదో వచ్చామో కూర్చున్నామో ఉండకూడదు మనం, అర్థమైందా. దేవుని దగ్గర వచ్చా అంటే మనలో ఒక టాలెంట్ ఉండాలి, ఒక గిఫ్ట్ ఉండాలి, ఏంటి మనలో ఒక వండర్ అనేది ఉండాలి. లేకుండా ఉంటే వేస్ట్. మనం దాని నామకార్థ క్రైస్తవులు అంటారు. ఏమంటంట, పేరుకి మాత్రమే క్రైస్తవులు. దాంట్లో ఏమీ పాలకూర అంటే పాలు ఉండవు, చుక్కకూర అంటే చుక్క ఉండదు, నేతి బీరకంటే నెయ్యి ఉండదు. పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమైందా. కాబట్టి మన పేరు క్రైస్తవుగా నామకార్థం ఉండకూడదు. మనం విశ్వాసంగా జీవించాలి. ఏంటి అందరి ముందు దేవుని ఏం చేయాలంట, మహిమపరచాలి. నేను ప్రార్థన చేస్తే అప్పుడప్పుడు, ప్రభా ఎప్పుడైనా సరే ఒకరోజు సచ్చిన వాడిని ప్రార్థన చేసి బతికించాలి ప్రభా నేను అంట. నడి రోడ్లో 1000 మంది మధ్యలో చచ్చిన వాడిని ప్రార్థన చేసి నేను బ్రతికించాలి ప్రభా, అలాంటి అద్భుతాలు నేను చేయాలి ప్రభా, అలా నన్ను వాడుకో ప్రభా అని రోజు ప్రార్థన చేస్తాను. అంటే ఏదో ఒక వండర్ అనేది మనలో ఉండాలి. ఏదో ఊరికే చర్చకి వచ్చాము, ప్రార్థన చేసాము, దేవుని నమ్ముకున్నాము, అలా తాత్కాలం ఉండకూడదు. కానీ మనలో ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి. నలుగురిని చూస్తాం. ఐదో వ్యక్తిని మనం చూద్దాం. ఐదో వ్యక్తి ఎవరు, దావీదు రాజు. ఎవరంట, దావీదు. 119 కీర్తన 112 వాక్యం చదవండి. 119 కీర్తన 112 వాక్యం ఒకసారి చదువుకుందాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఏమన్నాడు కీర్తనలో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు అంటే చివరి దాకా నిలిచే నిత్య నిర్ణయం. అంటే ఒక నిర్ణయం చేయాలి, వాక్యానుసారం జీవిస్తాం. ఫస్ట్ చదివాను కదా వాక్యం, రాజులు, అధిపతులు, ప్రధానులు అందరూ ఏం చేస్తారు, ఆజ్ఞలు గైకుంటామని చెప్పి ఏం చేస్తున్నారు, అందరూ ప్రమాణం చేసి వాళ్ళందరూ వాగ్దానం చేశారు. దేవుడు దాన్ని స్థిరపరిచాడు, దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉండింది. అలాగే ఇక్కడ చదువుతున్న దావీదు అంటున్నాడు, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకుని ఉన్నాను. హృదయాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంట, దావీదు. మన హృదయం ఎవరు కంట్రోల్ ఉండాలి, మన హృదయం మన కంట్రోల్ ఉండాలి. ఎవడో కంట్రోల్ ఉండకూడదు, ఎవడో ఆపరేట్ చేయకూడదు మనల్ని. ఎవడో పిలిస్తే పరిగెడతామో, ఎవడో ఇప్పుడు చేతపడి చేసుడు ఏం చేస్తాడు, వాడు ఏది చేస్తే జరిగింది ఇక్కడ మనకి. ఎవరో
చేతబడి చేసాడు ఏం చేస్తాడు, వాడు అక్కడ జుట్టు పరుగులు లాగితే ఇక్కడ మనకు జుట్టు పరుగులు లాగినట్టు అయింది. వాడు గుండెల్లో పొడిస్తే సూది పెట్టి అక్కడ బొమ్మకి మనకేమైందంట ఇక్కడ గుండెల్లో పొడిచినట్టు ఉంటుంది. వాడికి మన కాలు ఇరిచేసాడు అనుకో ఇక్కడ మన కాలు ఇరిగిపోద్ది. వాడు అక్కడ చెయ్యి ఇచ్చేసాడు అనుకో బొమ్మకి మన చెయ్యి ఇరిగిపోద్ది ఇక్కడ. అట్లాగా వాడు ఏది చేస్తే అదే జరిగింది ఇక్కడ, కంట్రోలింగ్ అనమాట అది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, దావీదు అన్నాడు నా హృదయాన్ని నేను లోబర్చుకున్నా, నేను కంట్రోల్ చేసుకున్నా అన్నాడు. కాబట్టి మన హృదయాన్ని మనం కంట్రోల్ చేయాలా, వేరే వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేయాలా? గట్టిగా చెప్పండి అందరూ. ఎవరు కంట్రోల్ చేయాలి? మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఎవడో వచ్చి కంట్రోల్ చేయకూడదు. ప్రేమించిన వాడు ఇంకొకడో ఎవడో వచ్చి కంట్రోల్ చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయము మన కంట్రోల్లోనే ఉండాలి. ఇది తుది వరకు నిలిచు నిత్య నిర్ణయం. కాబట్టి చచ్చినా బ్రతికినా దేవుని ఆజ్ఞలను గైకుంటాననే ఒక తీర్మానం మనకు ఉండాలా వద్దా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వాక్యం చదివితే దావీదు గురించి రాసిన దానికి గొప్పతనం ఏంటనేది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎవరు సాక్ష్యం చెప్పారంట? దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు ఏం చేస్తాడంట, సౌలును తొలగించి దావీదుని ఏర్పరచుకొని యెష్షయి కుమారుడు దావీదుని కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరి ఇష్టానుసారంట? దేవుని ఇష్టము ఎలా చేస్తున్నాడో దేవుడు అలాగూ దేవుని ఇష్టాన్ని కరెక్ట్గా చేసే వ్యక్తి ఎవరంటే బైబిల్లో దావీదు మహారాజు. దేవుని ఇష్టము. ఇప్పుడు కొంతమంది ఉంటారు, తల్లి చేసే పనే పిల్ల కూడా సేమ్ అలాగే చేస్తుంది, తండ్రి చేసే పనే పిల్లడు కూడా ఏం చేస్తాడు, సేమ్ అలాగే చేస్తాడు. అందుకే ఏమంటారు, తండ్రి బుద్ధులు వచ్చినాయిరా అంటారు. తర్వాత ఏమంటారు, తండ్రి ఎలాగ ఉన్నాడు కుమారుడు అలాగే ఉంటాడు. అప్పుడు ఏమంటారు, తండ్రి పోలికలు వచ్చినాయిరా అంటారు. అవునా? ఇద్దరు ట్విన్స్ పుడతారు. ఇద్దరు ట్విన్స్ పుడితే ఎలా ఉంటారు? ఇద్దరు సేమ్ ఒకలాగానే ఉంటారు. నేను కూడా ఈ దైవిక్ని రిత్విక్ని కనుగొనడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది నాకు. ఎవడు చిన్నవాడు ఎవడు పెద్దవాడు నాకు తెలియదు, ఎవడు పేరేంటో నాకు తెలియదు. వాళ్ళిద్దరిని తెలుసుకోవడానికి నాకు 5-6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చెప్తున్నాను మీకు ఆ విషయం. ఇప్పుడు తెలుస్తుంది. వాడు ముఖం చూస్తే ఈడు దైవిక్ ఈడు రిత్విక్ అని ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళతో ట్విన్స్ కాబట్టి తెలియలేదు. అలాగని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న దేవుని చిత్తాన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేయగల వ్యక్తి ఎవరంట? దావీదు. నా చిత్తానుసర మనసు గల మనుషుడు అని చెప్తాడు. అందుకని మనం కూడా ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా మనం చేసేవాళ్ళకి మనము కనపడాలి. దావీదు మొత్తం కూడా దేవుని చిత్తం చేసేవాడు, కానీ 2 సార్లు తప్పు చేశాడు. ఒకసారి బత్షెబాని తీసుకొని తన భర్తను చంపేశాడు, ఇంకొకసారి జనాలను లెక్క పెట్టాడు. ఈ 2 తప్పులు దావీదు చేశాడు, కానీ ఇంకెక్కడ తప్పు చేశాడు దావీదు గురించి రాయబడలా. ఈ 2 తప్పులు చేసే వాళ్ళు దేవుడు శిక్షించదా? దావీదుని శిక్షించాడు. అలాగే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు గురించి చెప్తున్నాడు. దేవుడు ఏమన్నంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. కాబట్టి మనం కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించే వరకు మనం కనపడాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించే వరకు మనం కనపడకూడదు. సాతాను ఇష్టానుసారంగా జీవించే వరకు మనం కనపడదు. లోక ఇష్టానుసారంగా జీవించే వరకు మనం కనపడకూడదు. కానీ దేవుని ఇష్టానుసారముగా, ఎవరి ఇష్టానుసారం అంట? దేవుని ఇష్టానుసారంగా మనం జీవించి దేవుని చిత్తం నెరవేర్చేవారుగా మనం కనపడాలి. దేవుని యొక్క సన్నిధిలో దావీదు మనిషి ఎవరంటే దేవుని ఇష్టానుసరణ మనస్సు గల మనుషుడు. అంటే దావీదు మనస్సు దేవుని మనస్సు ఒకటే. చెప్పండి అందరూ, ఎవరి మనస్సు అంట? దేవుని మనస్సు దావీదు మనస్సు ఒకటే. కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. తన ఉద్దేశాలు అంటే దేవుని ఉద్దేశాన్ని ఎవరి ద్వారా చేయించుకున్నాడంట? దేవుని ఆలోచనలన్నీ ఎవరి ద్వారా నెరవేర్చుకున్నాడు? దేవుడు దావీదు ద్వారా. ఒక మందిరం కట్టించాలంటే దావీదు ద్వారా అన్ని సమకూర్చి తన కుమారుడు ద్వారా మందిరం కట్టించుకున్నాడు కదా. దావీదు ఎప్పుడు కూడా దేవుని ఏం చేసేవాడు? స్తుతించేవాడు. గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడేవాడంట, గొర్రెలు కాసుకుంటూ వాయిద్యాలు వీణలు వాయించేవాడంట, గొర్రెలు కాసుకుంటూ దేవుని మహిమపరిచేవాడు. గొర్రెలు కాసుకున్న వాడికి ఏమైందంట? గొలియాతుని చంపేంత ధైర్యం వచ్చింది. ఎందుకని? ఎప్పుడు దేవునితో నేను ఉంటున్నాను, వాడంతా ఆడు బచ్చగాడు అంటున్నాడు ఈయన. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా దేవుని మనస్సు కలిగిన వాడు ఎవరంట? దావీదు. అందుకని మనం కూడా దేవుని మనస్సు మనకుంటే, అంత ధైర్యం మనకుంటే మనల్ని ఎవరిని చేయగలరా? బైబిల్ ఒక మాట రాస్తుంది, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఏ మాట అంటే, సింహపు గుండి గల వారు సైతం కూడా దావీదును చూస్తే భయపడతారంట.
సింహము గుండున్నంత గుండి గలవారు బలవంతులు కూడా, గొలియాతు లాంటి వాడు కూడా ఏమవుతాడు దావీదుని చూస్తే అంటే దావీదు మనసు ఎలాంటి మనసు? దేవుని యొక్క మనసు, స్థిరమైన మనసు, బలమైన మనసు, ఎక్కడ కదల్చబడేది భయపడేది కానీ కాదు. అందుకని మనం కూడా ఎలా ఉండాలంటే దావీదులాగా ఉండాలి. దావీదు దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి. దేవుని ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఎవరి ద్వారా తీర్చుకున్నాడు? దావీదు ద్వారా తీర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ వ్యక్తిని మనం చూసినట్లయితే పౌలు గారు. ఎవరంట 6వ వ్యక్తి? ఇప్పుడు దావీదు గెలిచాడు గెలలేదు అన్ని విషయాల్లో? దావీదు ఎక్కడైనా ఓడిపోయాడా? ఎక్కడా ఓడిపోలే. దేవుని ఉద్దేశం నెరవేర్చాడు. సౌలు ఎంత కీడు చేస్తాడా? దావీదు కీడు చేశాడా? మేలుతోనే జయించాడు. కీడే ఓడిపోయింది. ఆఖరికి సౌలుని ఎవరు చంపారు? ఆయనే ఆత్మహత్య చేసి చంపుకున్నాడు. కానీ సౌలుని దావీదు ఏమాత్రం ముట్టుకోలే. చాలా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారిని మనం చూసినట్లయితే ఈ పౌలు గారు ఏమంటున్నాడు? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా చదవడం ముగించేస్తాను. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించాడు. ఈయనేమంటున్నాడు? ఇక నేను సిలువ వేయబడి ఉన్నాను, నా జీవితం ఫుల్ స్టాప్, ఇంకా అయిపోయింది. ఇక నుంచి నా లోపల జీవించే వ్యక్తి ఎవరంట? క్రీస్తు. ఆయనకి అప్పచెప్పాను, నా బాడీ ఆయనకి సరెండర్ చేస్తాను. నా బాడీలో ఎవరున్నాడంట? క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించాడు. కాబట్టి ఇప్పుడు అతనిలో ఎవరు లేరంట? సౌలు ఏమేంట? సైడ్ అయిపోయాడు. సౌలు యొక్క బాడీలో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఇప్పుడు పౌల్లో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఇప్పుడు పౌలు నడిపించేది ఎవరు? దేవుడే. నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించాను. అంటే ఇప్పుడు ఆయన ఎవరికి? దేవునికి ఏం చేస్తాడు? ఆయన సిలువ వేసిపడి ఇక అతను సొంతంగా ఏమి జీవించకుండా, ఎలాంటి పాపం చేయకుండా ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించి సిలువ వేస్తున్నాడు. ఇప్పుడు అతనిలో జీవించేది ఎవరు? దేవుడు. కాబట్టి మనం కూడా మారు మనసు పొందక ముందు మనం జీవించుంటాం. కానీ మనం కొత్తగా జన్మించి మారు మనసు పొందాలి. ఆత్మ ద్వారా మనం జన్మించాలి. పరిశుద్ధాత్మ ద్వారా, నీటి ద్వారా జన్మించాలి. బాప్తిస్మం ద్వారా మరి క్రీస్తుని మనం ధరించుకున్న వారిగా మనం కనపడాలి. మనల్ని చూసినప్పుడు ఎవరు కనపడాలంటే బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడే కనపడాలి. చెప్పండి అందరూ. మనం చూసి ఎవరు కనపడాలంట? బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరు కనపడాలి? దేవుడే కనపడాలి. మనం చూడగానే ఎవరు కనపడాలంట? దేవుడు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చెప్తాడు పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కాబట్టి బ్రతికినా క్రీస్తే, చావైనా కూడా నాకు లాభమే అన్నాడు. అందుకే పౌలు చెప్పాడు 1 కొరింథీ 11:1 ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలే నడుచుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వాక్యం చెప్తున్నాడు, నేను ఏమయ్యున్నానో దేవుని యొక్క కృప అయ్యున్నాను, నేను కాదు అన్నాడు. బలహీనతలో నా బలం పరిపూర్ణం చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో బలహీనలుగా ఉన్నప్పుడు దేవుడు బలమైన కృపను మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు బలమైన కృపని మనకు అనుగ్రహించాలి అంటే కనుక మనం ఎలా ఉండాలి? బలహీనంగా మనము ఉండాలి. అంటే మనలో బలవంతులుగా ఉండకూడదు, మనలో బలమైన దేవుడు మనలో ఉండాలి. కాబట్టి ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎవరు ఉండాలి? మనలో మనమే ఉంటే ఏం గొప్పతనం ఉండదు. మనలో దేవుడు ఉంటే మన జీవితము టాలెంట్ ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, కృప ఉంటుంది, బలం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, గొప్ప కార్యం మనము చేయగలం. కాబట్టి పౌలు మనం చూసినప్పుడు ఆయన జీవితాన్ని ఎవరు సమర్పించాడు? దేవుని సమర్పించి ఆయన జీవితం అంతా త్యాగం చేసి మంచిగా సేవ చేసి ఆయన ప్రాణాన్ని హతసాక్షిగా ఆయన దారబోసి పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఆయన కనబడుచాడు. 7వదిగా చివరికి ఒక వాక్యం చదవండి, ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు చేసిన తీర్మానం ఏంటంటే, నన్ను పంపించిన నా దేవుని చిత్తం నేను నెరవేర్చుట, ఆయన పని ముగించడమే నాకు ఆహారము. అంటే నాకు అన్నం అవసరం లేదు. నా యొక్క ఆహారం ఏంటంటే నేను ఆయన చిత్తం చేయడానికి, ఆయన పని ముగించగా నేను వచ్చాను. దాని కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నా. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించము, ఆయన నా ఇష్టము
కాదని చెప్పేసి ఏం చేశాడు? తండ్రి చిత్తానికి ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అందుకని యేసు ప్రభు చూసినట్లయితే దేవుని చిత్తమే చేస్తాను, చచ్చిపోయినా పర్లా, దేవుని పనే చేస్తాను, దేవుని పని ముగించే వరకే నేను ప్రాణాన్ని పెట్టి నేను సేవనే చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డ మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. యేసు ప్రభు దేవుని చిత్తం చేయడానికి, ఆయన పని ముగించాకి ఆయన సమర్పించుకున్నాడు. అందరు కండ్లు మూసుకోండి. మొట్టమొదటి వ్యక్తిని ఎవరు మనం చూస్తున్నాం చెప్పండి క్లుప్తంగా. మొట్టమొదటి వ్యక్తిని ఎవరిని? మోషే. రెండో వ్యక్తి ఎవరంట? ఏబు. మూడో వ్యక్తి ఎవరంట? షద్రక్ మేషక్ అబేద్నెగో. నాలుగో వ్యక్తి ఎవరంట? దానియేలు. ఐదో వ్యక్తి ఎవరంట? చెప్పండి, దావీదు. ఆరో వ్యక్తి ఎవరంట? పౌలు గారు. ఏడో వ్యక్తి ఎవరంట? యేసుక్రీస్తు. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డ మనం ఇలాంటి తీర్మానాలు మనకు కూడా ఉండాలి. ఇలాంటి యొక్క మరి ప్రమాణం మనం కూడా చేయాలి. ఇలాంటి ఒక అద్భుతమైన జీవితం వల్ల ఉండాలి, త్యాగ జీవితం వల్ల ఉండాలి. దీని కొరకు మనం ఎలాగైనా సరే సాధించాలి, గెలవాలని చెప్పి ఒక పట్టుదల మనకు ఉండాలి. ఇలాగ అనేక పరిస్థితులు భూమి మీద చూస్తున్నాం. ఆ దినాల్లో గొప్ప అద్భుతాలు చేసి గొప్ప చరిత్రలో నిలిచిపోయినారు. అలాంటి జీవితం మనం కూడా చేసి మనం కూడా ఈ లోకంలో పాపంలో పడిపోకుండా దేవుని గట్టి పట్టుకొని దేవుని కొరకు బ్రతికినా చనిపోయినా దేవుడు అని జీవించి పరలోకంలో ప్రవేశించకు దేవుడు మనం సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తముకు నన్ను సమర్పించేదన్. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తముకు నన్ను సమర్పించేదన్. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తముకు నన్ను సమర్పించేదన్.